నమస్కారం, నేను మీ ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం బచ్చన్నపేట మండలంలో సుమారు 300 కిలోమీటర్లు సోమనాథ్ పుణ్యక్షేత్రం వద్దకు పాదయాత్రగా బయలుదేరిన స్వామీజీ మహాదేవ్ గారితో ఉన్నాము. వారితో పాటు 1000 మంది భక్తులు పాదయాత్ర చేస్తున్నారు. అంటే 10 రోజులు అవుతుంది ఇప్పటికి పాదయాత్ర చేయడం. ఈరోజు చేరుకుంటారు. అయితే ఈ పాదయాత్ర మరి ఈ చేయడానికి భక్తితో నడుస్తుంది కాబట్టి అయితే వారు మరి ఎందుకు ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి పాదయాత్ర జరుగుతున్న విషయాన్ని వారి మాటలలో మనం స్వామి గారి మాటలలో అడిగి తెలుసుకుందాం. జై మహాదేవ్, హర్ హర్ భారత్ మాతాకి, ఓ మాతాకి. అందరికి జై మహాదేవ్. మా పేరు మహాదేవ్ స్వామీజీ, కామారెడ్డి జిల్లా, మరి గుడిమేట్ గ్రామం. ఈ మహాపాదయాత్ర నాందేడ్ జిల్లా దెగ్లూరు, మహారాష్ట్ర నుంచి నాందేడ్ జిల్లా దెగ్లూరు పట్టణం నుండి ఈ మహాపాదయాత్ర ప్రారంభం చేయడం జరిగింది. మరి సనాతన హిందూ ధర్మజాగృతి మహాపాదయాత్ర, ఆది జగద్గురు రేణుకాచార్య మహాపాదయాత్ర. ఇది ఎందుకోసము అనంటే లోక కళ్యాణం, ధర్మ రక్షణార్థం, అందరికి శుభం జరగడం కోసం ఓం నమ శివాయ అనే భగవద్నామంతో, భజనలతో, ప్రవచనాలతో, భక్తితో ఈ మహాపాదయాత్ర కొనసాగుతుంది. మరి కొలనుపాక క్షేత్రానికి ఎందుకోసం అంటే శ్రీరాముని కంటే ముందు అతి పురాతనమైన స్వయంభూ సోమనాథలింగ క్షేత్రం అది. అక్కడ ఈ విశ్వానికి అన్ని కులాలకు గురువు, అందరికి గురువు ఆది జగద్గురు రేణుకాచార్యుల వారు. మరి ఆ సోమనాథలింగం నుంచి స్వయంగా ఉద్భవించారు కాబట్టి వారు ఏ రోజైతే ఉద్భవించారో వారి జన్మదినోత్సవ సందర్భంగా ఆ గురు దర్శనం, సోమనాథ దర్శనం కోసం మేము అక్కడికి పాదయాత్రకు వెళ్ళడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రావడం జరుగుతుంది ఇక్కడికి? దాదాపుగా 14వ సంవత్సరము మహాపాదయాత్ర. ఈ రోజుతో మేము చేరుకొని రేపు ఘనంగా జయంతి కార్యక్రమాన్ని ముగించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము దాదాపుగా 1000 నుంచి 1500 మంది మన భక్తజనులు ఉన్నారు. అక్కడికి రోజు మా శిష్య బృందం ఒక 3-4 వేల మంది అక్కడికి ధర్మసభ ఉంటుంది. అక్కడ ఆ ధర్మసభలో ఒక 5,000 మందితో అక్కడ ధర్మసభ కార్యక్రమము ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుంది. పాదయాత్రలో ఎలా ఉంటున్నారు భక్తులు? ఏ విధంగా ఏమైనా ఇబ్బందులు పడతారా? ఏమన్నా నడిచినప్పుడు దేవుడు ఎట్లా? ప్రస్తుతానికి ఈ కాలంలో నడవడం అంటే మీకు తెలిసిన విషయమే. సుఖాలు ఎక్కువైపోయినాయి, ఏసీ రూమ్లు అయిపోయినాయి, ఏసీ కార్లు అయినాయి. ఫిర్బి వాటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు భక్తి శ్రద్ధలతో నడుస్తున్నారు. కొందరు చెప్పులు లేకుండా కూడా నడుస్తున్నారు. ఏ విధంగా అయినా ఎండ ఉన్నా, వర్షం పడ్డా, ఏది ఉన్నా పాదయాత్ర మాత్రం, ధ్వజం మాత్రం ఆపకుండా భక్తితో ఓం నమశివ అంటూ నడుస్తూ అన్ని విధాల వాళ్ళకు పొద్దున ఛాయ్, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వ్యవస్థ మాయం బట్టినే ఉంటుంది. ఎన్ని రాష్ట్రాల మంది ప్రజలు పాల్గొన్నారు ఇందులో? దాదాపుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక త్రివేణి సంగమంగా ఈ మహాపాదయాత్ర నడుస్తున్నది. ఈ తెలుగు ప్రాంతాన్ని మనం పూర్వకాలంలో రాజుల కాలంలో త్రిలింగ దేశం అనేవాళ్ళం. అంటే 3 లింగాలు కలిగినటువంటి దేశం. అది ఏది అనంటే మన తెలంగాణలో కొలనుపాక క్షేత్రం, సోమనాథ లింగము, 2వది శ్రీశైల లింగము, 3వది ద్రాక్షారామం లోపల భీమేశ్వర లింగం. ఈ 3 లింగాలను త్రిలింగ దేశం అన్నారు. ఎందుకంటే ఈ 3 లింగాల నుంచే జగద్గురులు మన తెలుగులో విశ్వంలోనే మహాపరమ పవిత్రమైనటువంటిదే తెలుగు గడ్డ, అది ఈ తెలుగు ప్రాంతం. ఎందుకంటే మన తెలంగాణలోనే మొట్టమొదటి జగద్గురు రేణుకాచార్యులు ఉద్భవించారు. తర్వాత శ్రీశైల మల్లికార్జున నుంచి పండితారాధ్య జగద్గురు, ద్రాక్షారామం భీమేశ్వర లింగం నుంచి కేదార్ జగద్గురు. ఇప్పటికి కేదార్నాథ్ లోపల మన ఇక్కడ వెళ్ళిన జగద్గురే లాక తీస్తాడు, ఆయననే మూస్తాడు, ఆయననే గుడి ద్వారాలు తీయడము, వేయడము జరుగుతుంది. అంటే మన తెలంగాణ, తెలుగు ప్రాంతాలు ఎంత పరమ పవిత్రం. కాబట్టి మన గురువుని మరవరాదు. కాబట్టి మన గురు దర్శనం చేసుకోవాలని, ధర్మజాగృతి చేయాలని కలశాయ ధ్వజం పట్టుకొని హరహర మహాదేవ్ అంటూ అందరూ ధన్యులు కావాలి, ప్రతి ప్రాంతం పావనం కావాలనే ఉద్దేశంతో ఈ మహాపాదయాత్ర ప్రారంభించడం జరిగింది. భక్తులు మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఈ ఏరియా భక్తులు చాలా మందికి రేణుకాచార్యులు అంటే తెలియదు. కొలనుపాక క్షేత్రం అంటే కూడా ఊరు తెలిసి ఉండొచ్చు కొద్ది మందికి, కానీ సోమనాథలింగం అనేది తెలియదు చాలా మంది. ఆ సోమనాథుని యొక్క శక్తి ఏంటంటే స్వయంభూలింగం. అది ఎవరు దర్శనం చేసుకుంటే వారి జన్మ ధన్యం. దాంట్లో
ఆ లింగము నుంచి శివునికి పంచముఖాలు అని చెప్తాం మనం. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య. మొదటి ఏదైతే 5 ముఖాలు ఉన్నాయో ఆ మొదటి ముఖం నుంచే ఇక్కడ ఒక జగద్గురువుగా సాక్షాత్ శివుడే ఈ లోకానికి వచ్చి అందరిని ధన్యులను చేశాడు. అదేవిధంగా పంచాచార్య గురువులు అంటాం, 5 జగద్గురులు 5 ముఖాల నుంచి. అందులో 3 ముఖాలు 3 జగద్గురులు మన తెలుగు ప్రాంతంలోనే ఉన్నారు. మొట్టమొదటి జగద్గురు మన తెలంగాణ బిడ్డ కాబట్టి హర్ హర్. आदि रेणुकाचार्य जगद्गुरु महाराज के जय बोलो सोमनाथ भगवान के हर हर भारत माता के అందరికీ జై మహాదేవ్, జై శ్రీరామ్. ఈ కలియుగము లోపట సనాతన హిందూ ధర్మ జాగృతి చేయడానికి, మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, విశ్వశాంతి జరగడానికి, లోక కళ్యాణం జరగడానికి ఇది 14వ సంవత్సరము మేము దేగ్లూరు నుండి ఇక్కడ మన ఆలేరు మండలం యాదాద్రి జిల్లా కొలనుపాక సోమనాథ క్షేత్రానికి మేము పాదయాత్రచే రావడం జరుగుతున్నది. దాదాపుగా ఇది మనకు 10 నుంచి 12 రోజుల జరిగేటటువంటి మహాపాదయాత్ర. మరి ఈ యొక్క మహాపాదయాత్ర శ్రీ శ్రీ సద్గురు మహాదేవ స్వామీజీ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నది. ఇది మనకు దేగ్లూరు నుంచి స్వామివారి ఆశ్రమమైనటువంటి గుడిమెట్ గ్రామం, గాంధారి మండలం, కామారెడ్డి జిల్లాకి అందరూ కూడా భక్తులు దాదాపుగా ఒక 2000 మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుండి మేమందరం కూడా పాదయాత్రచే ఇక్కడ మన యాదాద్రి జిల్లా కొలనుపాక సోమనాథ క్షేత్రానికి మహాపాదయాత్ర అనేది విచ్చేస్తున్నది. ఇక్కడ ప్రాంతం వారు మనకు కొలనుపాక యొక్క మహాశక్తి అందరూ తెలుసుకొని, కొలనుపాకలో ఆ యొక్క సోమనాథ లింగం నుంచి ఉద్భవించినటువంటి ఆది రేణుకాచార్య జగద్గురు ఈయన ఎంతటి వారంటే ఆ యొక్క రాముడికి గురువుకే గురువైనటువంటి ఈ యొక్క రేణుకాచార్య జగద్గురు ఇక్కడ ఉద్భవించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరం ఆ యొక్క గురు జయంతి సందర్భంగా ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతంలో అంటే ఆలేరు మండలం యాదాద్రి జిల్లాల మనకు కొమరవెల్లి అంటే తెలుసు, యాదాద్రి జిల్లా తెలుసు, కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క కొలనుపాక క్షేత్రానికి ఇక్కడ ప్రాంతం వాళ్ళు కానీ విచ్చేసి ఆయన యొక్క జయంతిని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి సోమనాథ లింగాన్ని దర్శించుకోవాలని కోరుతూ ఆ యొక్క దర్శనం అనేది మనకు ఎంతో పుణ్యఫలం అనేది కలుగుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా మన యొక్క సనాతన ధర్మంలో జరుగుతున్నటువంటి చాలా అంటే ఇప్పుడు అన్యాయాలు కానీ మరియు మత మార్పిడులు కానీ ఎన్నో రకాల సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. కాబట్టి ఇదంతా లోక కళ్యాణం కొరకు, మనం దేశ కార్యం కొరకు, ధర్మ కార్యం కొరకు, దైవ కార్యం కొరకు మేమందరం కూడా కేవలం భక్తితో స్వామీజీ వారి అడుగుజాడలో ఇన్ని రోజులు మా యొక్క పనులన్నీ కూడా త్యాగం చేసి నడుస్తూ వస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కొలనుపాక సోమనాథ క్షేత్రం దర్శించుకోవాలని కోరుతూ అందరికీ జై మహాదేవ్. హర్ హర్.